హోమ్ ఓటింగ్. సో నో ఓటర్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ అనే మోటోతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్ పద్ధతిని స్టార్ట్ చేసింది. హోమ్ ఓటింగ్ అంటే ఇంటి నుండే ఓటింగ్ చేయడం అండ్ స్టాఫ్ అందరి సమక్షంలో ఓట్ అనేది వేస్తారనమాట. 40% కంటే ఎక్కువ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న ఫిజికల్లీ వీకర్ వాళ్ళకి అండ్ 85 ఇయర్స్ ప్లస్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఈ ఓటింగ్ ప్రాసెస్ ఈజీ చేయడానికి కాశ్మీర్లో కాశ్మీరీ మైగ్రెంట్స్కి ఫామ్ ఎంని అబాలిష్ చేసిరనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈజీగా ఆ కాశ్మీర్ పీపుల్ ఓట్ వేయడానికి ఉంది. అండ్ నెక్స్ట్ SVEEP, ఇదేంటి అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో దీని ద్వారా ఫిజికల్లీ వీకర్ వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎట్సెట్రాని ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనేసి ఈ ప్రోగ్రామ్ అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ మల్టీ కాన్స్టిట్యుయెన్సీ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇదేంటి అంటే మైగ్రెంట్ ఓటర్స్ కూడా వాళ్ళు ఉన్న ఏరియా నుండి వాళ్ళ ఓన్ కాన్స్టిట్యుయెన్సీకి ఓట్ వేయొచ్చు అనమాట. అంటే ఎక్కడున్నా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఓట్ అనేది వేయొచ్చు. ఓకే. అండ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా స్పెషల్ ఓటర్స్, ఇంకా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓటర్స్, సర్వీస్ ఓటర్స్, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న ఓటర్స్, వీళ్ళందరూ ఓట్స్ పోస్ట్ ద్వారా పంపొచ్చు. అండ్ నెక్స్ట్ సర్వీస్ ఓటర్స్ లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెంబర్స్, బయట కంట్రీలో వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వెంట్స్, మళ్ళీ బయట స్టేట్లో వర్క్ చేస్తున్న పోలీస్ ఫోర్స్కి, వీళ్ళందరికీ ప్రాక్సీ ఓటింగ్ అనేది ఉంది. సో వాళ్ళు ప్రాక్సీ ఓటింగ్ వేయొచ్చు, అంటే ఒక రిప్రజెంటేటివ్ని పెట్టి ఓటింగ్ అనేది వేయించవచ్చు. సో ఇవన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓటింగ్ ప్రొసీజర్స్.